హలో గైస్, మనకి రాజస్థాన్ రాయల్స్ టీం ప్లేయర్ అయిన వైభవ్ సూర్యవంశీ సో మ్యాచ్కి ఒక రికార్డు బద్దలు కొడుతున్నాడని చెప్పాలి. సో ఎందుకంటే మనకి మొన్న సెంచరీ చేసిన మ్యాచ్లో చూసుకుంటే ఆ మ్యాచ్లో కూడా ఒక 3 రికార్డులు బ్రేక్ చేశాడు. అయితే దాని తర్వాత నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకో 2 రికార్డులు బ్రేక్ చేశాడు. అదేంటంటే మీరు మ్యాచ్ సినారియో కనుక చూసుకుంటే అక్కడ 15 బాల్స్లోనే 40 రన్స్ కొట్టాడు. సో మరి ఆ 40 రన్స్లో కూడా చూసుకుంటే 4 4లు 4 6లు అంటే ఇక అర్థం చేసుకోండి, 4 4లు 4 6లు అంటే అక్కడ 40 రన్స్ వచ్చేసినాయి. అంటే మరి మొత్తం కూడా తను కొట్టిన స్కోర్ మొత్తం కూడా మరి 4లు 6ల మీదే కొట్టిన ప్లేయర్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తే దాని తర్వాత వచ్చేసరికి అతని స్ట్రైక్ రేట్, సో అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఎక్సలెంట్. సో మరి 15 బాల్స్లోనే 40 రన్స్ కొట్టాడంటే అర్థం చేసుకోండి. అయితే దీంతో మనకి ఐపీఎల్ 2025 సీజన్ మొత్తంలో కూడా చాలామంది హార్డ్ హిట్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎవరికి కూడా సాధ్యం కానటువంటి ఒక భీకరమైన స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అయితే ఈ స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే ఇప్పటి వరకు 50 కంటే అబోవ్ బాల్స్ ఆడిన ప్లేయర్స్ అందరిని చూసుకుంటే ఎవరు కూడా 200 అబోవ్ స్ట్రైక్ రేట్తో ఎవరు కూడా ఆడట్లేదు. సో మరి మనకి నిన్న వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే 89 బాల్స్ ఆడాడు, ఇప్పటి వరకు 197 రన్స్ ఏమో చేసినట్టున్నాడు. అయితే ఈ ఫీల్డ్లో చూసుకుంటే మనం సో 219 స్ట్రైక్ రేట్తో అయితే ప్రజెంట్ ఆడటం జరుగుతుంది. సో దాని సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకి నికోలస్ పూరన్ సో 200 స్ట్రైక్ రేట్, దాని తర్వాత టిమ్ డేవిడ్ వచ్చేసరికి 193 స్ట్రైక్ రేట్. సో దాని తర్వాత వచ్చేసరికి మరి ప్రియాంశ్ ఆర్య 190 స్ట్రైక్ రేట్తో 4th ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో వచ్చేసరికి అబ్దుల్ సమాద్, సో అతను చూసుకుంటే 187 స్ట్రైక్ రేట్తో అయితే ఆడటం జరుగుతుంది అనమాట. సో మరి ఇంతమంది హార్డ్ హిట్టర్లను కూడా ఎదుర్కొని సో దాని తర్వాత వాళ్ళందరినీ కూడా సో మరి వెనక్కి నెట్టేసి 219 స్ట్రైక్ రేట్తో అయితే ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఇటువంటి హార్డ్ హిట్టింగ్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.